భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా బ్యాటింగ్ లో రాణించినప్పటికీ బౌలింగ్ లో బుమ్రా తప్ప మిగతా వారంతా ఆకట్టుకునే ప్రదర్శన చేయలేకపోతున్నారు. దీంతోనే ఇంగ్లాండ్ లంచ్ విరామ సమయానికి 5 వికెట్లు మాత్రమే కోల్పోయి 327 పరుగులు చేసింది. 3 వికెట్లకి 209 పరుగులతో మూడో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లాండ్ 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లంచ్ విరామ సమయానికి 118 పరుగులు చేసింది. దీంతో ఒకవేళ టీమిండియా స్కోర్ ను ఇంగ్లాండ్ లెవెల్ చేస్తే ఈ మ్యాచ్ డ్రా దిశగా వెళ్లే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ఈ టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా భారీ స్కోరు చేసే అవకాశాన్ని జారవిడుచుకుంది. రెండో రోజు ఆటలో పట్టు విడిచింది. ఒక దశలో స్కోరు 3 వికెట్లకి 430 పరుగులతో పటిష్ట స్థితిలో నిలిచింది. ఈ క్రమంలోనే 600 పరుగుల మార్కును దాటేలా కనిపించింది. అయితే ఆ తర్వాత 41 పరుగులకి 7 వికెట్లను కోల్పోయి 471కి ఆల్అౌట్ అయింది. ఆశించిన మేర తొలి ఇన్నింగ్స్ లో పెద్ద స్కోరు రాకపోవడంపై మాజీ కెప్టెన్ గంగూలీ స్పందించాడు. టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 600 పరుగులు చేసి ఉంటే బాగుండేదని, ఇలాంటి అవకాశం మళ్లీ రాదని అన్నాడు. హెడింగ్లీలో వాతావరణం పొడిగా ఉంటుందని ఎవరు ఊహించలేదు. కానీ టీమిండియా 600 పరుగులు సాధిస్తే బాగుండేది. కానీ అలా చేయలేకపోయారు. ఏదేమైనా ఈ మ్యాచ్ తప్పక గెలవాలి. ఇలాంటి అవకాశం మళ్లీ రాదని గంగూలీ అభిప్రాయపడ్డాడు. ఇక హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ వ్యూహాలపై గంగూలీ స్పందించాడు. తుది జట్టులో ప్రసిద్ధి కృష్ణకు బదులుగా హర్షదీప్ సింగ్ ను తీసుకోవాల్సిందని అభిప్రాయపడ్డాడు. మొత్తానికైతే తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ కూడా టీమిండియాకు ధీటుగా భారీ స్కోర్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.